అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రెసిపీస్ గ్యాలరీ. ఈరోజు మన ఛానల్లో ఎంతో ఫ్రెష్ అండ్ సాఫ్ట్ అయిన హోమ్ మేడ్ పన్నీర్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. పన్నీర్తో చేసిన వంటలు ఏదైనా కానీ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం కదా. అయితే పన్నీర్ని మనం రెడీమేడ్గా కాకుండా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకుంటే ఫ్రెష్ అండ్ హైజీనిక్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చేయటం ఎలానో చూసేద్దానండి. ఇక్కడ నేను 1 లీటర్ చిక్కటి పాలను తీసుకున్నానండి. స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెలో ఈ లీటర్ పాలను పోసుకొని మరగనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే పాలను మరగనివ్వండి. పాలు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. పాలను ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో 2 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను దింపేసుకోండి. ఇప్పుడు ఈ వేడి పాలలోకి కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా పాలు విరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అలానే కొద్దిసేపటికి పాలు నీళ్లు సపరేట్ అయిపోతాయి. ఇదంతా కూడా పాలు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోండి. పాలన్నీ విరిగిపోయిన తర్వాత కింద ఒక గిన్నెను పెట్టుకొని దాని మీద స్ట్రెయినర్ని పెట్టుకొని దానిపైన ఏదైనా ఒక పల్చటి క్లాత్ని పరుచుకొని అందులోకి విరిగిన పాలని పోసుకోవాలి. వేడిగా ఉంది కదా అని ఆ పన్నీర్ని చల్లనీళ్ళతో పోసి వాష్ చేయకండి, పన్నీర్ డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు పన్నీర్ వేసుకున్న ఆ క్లాత్ని లైట్గా ట్విస్ట్ చేస్తూ ఉంటే ఇంకా నీళ్ళు ఏమన్నా ఉంటే కూడా వచ్చేస్తాయండి. అలా అని గట్టిగా మాత్రం ట్విస్ట్ చేయకండి. ఇప్పుడు ఆ పన్నీర్ని కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ సెట్ చేసుకోండి. మనకు కావాల్సిన షేప్లో పన్నీర్ని సెట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ క్లాత్ని నీట్గా స్ప్రెడ్ చేసుకొని ప్లేట్ కానీ ఏదైనా పెట్టేసుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టేసి 1 గంట పాటు దాన్ని వదిలేసేయండి. 1 గంట సేపటి తర్వాత పైన పెట్టుకున్న బరువును తీసేసి పన్నీర్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంతో సాఫ్ట్గా హైజీనిక్గా ఉంటుందండి హోమ్ మేడ్ పన్నీర్. ఇలా తయారు చేసుకున్న పన్నీర్ని పీసెస్గా కట్ చేసుకొని మీరు మీ రెసిపీస్లోకి యూస్ చేసుకోవచ్చు. ఇలా చేసిన పన్నీర్ని మీరు 3 లేదా 4 రోజుల వరకు ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ హైజీనిక్గా చేసుకునే హోమ్ మేడ్ పన్నీర్ రెసిపీని ఎలా చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే రెసిపీస్ గ్యాలరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.